మీరేమైనా చేయండి సార్, నా సపోర్ట్ ఉంటుంది అని. అట్లాగే మా ఇమానియల్ సార్, ఆయన చర్చి బ్యాచ్ కానీ ఉన్నట్టుగా బట్టలు చెప్పేసాడు. చర్చి బ్యాచ్ తొందరగా బయటపడదు, మెల్లగా వస్తారు. లాస్ట్కు ప్రైజులు ఆడని వెళ్ళిపోతారు. అధికారం అన్నాం అనుకో, ఓటు అన్నాం అనుకో, ప్రైజులు ఆడని వెళ్ళిపోతాడు. ఓటు రాజ్యాధికారం అనే ముచ్చడం మాట్లాడుతుంది. చర్చి బ్యాచ్తో అదొక ప్రాబ్లం ఉంది మనకి. సరే ఏదేమైనా ఆయన బద్దలు కొట్టేసిన అధికారం కావాలి అన్నాడు. అట్లాగే మా శంకర్లాల్ మీరు చూసిన మొట్టమొదటి ఆయన స్పీచ్ తోనే ప్రారంభమైంది. ఆయన కాలుకు బలపం పెట్టుకొని తిరుగుతాడు. ఆ జిల్లా అంతా పెద్దపల్లి, కరీంనగర్ ఆ ఏరియా అంతా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయగలిగినటువంటి ఒక గొప్ప ఉపన్యాసకుడు. అట్లాగే మా దగ్గర ఇప్పుడు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజేష్ రక్షక్, ఆయన ఉపన్యాసం ఇచ్చినప్పుడు మీరు చూసి ఎంత డీటెయిల్డ్గా, ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్తో అసలు రాజకీయాలు ఏంది, అధికారం ఏంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే జీడి సారయ్య గారు భారత నాస్తిక సమాజం నుంచి అన్న కూడా ఈ సభకు వచ్చి కూర్చున్నాడు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే 33 జిల్లాల నుంచి సాలిడ్గా ట్రైన్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ సభలో కూర్చొని ఉన్నారు అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను సోదరులారా. నాకు సంఖ్య పెద్ద మొత్తంలో అవసరం లేదు, నాకు క్వాలిటీ కావాలి, నాట్ క్వాంటిటీ. మిత్రులారా, మీకు తెలుసు గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో బహుజనవాదం కోసం భార్యా బిడ్డలు కూడా వదులుకొని పనిచేశాను నేను. ఈ 20 సంవత్సరాల కాలంలో 2 రాష్ట్రాల్లో నేను తిరగని జిల్లా లేదు, నేను తిరగని మండలం లేదు, నేను మీటింగ్ పెట్టని ఏరియా లేదు. కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్తారు సాక్ష్యం, నేను చెప్పాల్సిన పనులే ప్రతి జిల్లాలో. అయితే సోదరులారా, ఒక క్రమం వచ్చింది. వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు నన్ను అడిగారు, ఎందుకయ్యా నువ్వు ఒంటరిగా ఈ సొంత దుకాణం ఎందుకు నీకు, నువ్వు వెళ్ళి పని చేయమన్నారు. అంటే నేను నా సొంత ప్రయోజనాలను, నా సొంత పదవులను కాదు నేను చూడాల్సింది, ఈ ప్రజలు కోరుకున్న దాన్నే చేయాలనుకున్నా. ఇంతకుముందు మీరు అన్నట్టు బిఎస్పీకి వెళ్ళి పనిచేసిన, బిఎస్పీలో ఏ ఒక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి కూడా అవమానపడనని అవమానాలు పడ్డాను. అయినా సరే కొంతకాలం కాదు 6 సంవత్సరాలు అనుభవించాను నేను బిఎస్పీలో. అక్కడి నుంచి నేను బయటకు వచ్చిన. నేను బిఎస్పీ గురించి మాట్లాడలేదు, సిద్ధాంతాల గురించి మాట్లాడతలేదు, లీడర్షిప్ గురించి మాట్లాడలేదు. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది ఈ పాయింట్. నేను అప్పుడే సొంత దుకాణం పెట్టుకొని ఉంటే ఇప్పుడు ఎట్లనో ఉండేది. నేను నా సొంత దుకాణం గురించి ఆలోచించలేదు. ఈ రోజు వరకు స్టిల్ టుడే 26/7/2026 వరకు మళ్ళా నేనే ఒక్క ఆధిపత్య కులానికి సంబంధించిన పార్టీలో వెళ్ళలేదు, వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. రాసి పెట్టుకోండి. ఈ రోజు వరకు నేను ఏ ఆధిపత్య నాయకుల దగ్గరికి వెళ్ళలేదు, 100 రూపాయలు కూడా తీసుకొని రాలేదు. నాకే కానీ సంఘానికే కానీ 100 రూపాయలు నేను అడగలేదు. ఈ రోజు వరకు మళ్ళా చెప్తున్నా, నేను ఏ దొరకాల కాలం నిలబడలేదు, ఏ దర్శాది కాలం మొక్కలేదు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, నేను ఏ ఒక్క వ్యక్తికి కూడా అమ్ముడు పోలేదు. నేను ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముకున్నాను, నేను ఏ పూలే సాగు అంబేద్కర్లను నమ్ముకున్నాను, అదే సిద్ధాంతానికి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాను సోదరులారా. నేను బ్రతకడం కోసం అడ్వకేట్ కావచ్చు, కానీ నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ నమ్ముకోవడం కోసం వృత్తిని స్వీకరించలేదు. అన్న వాళ్ళకి తెలుసు వృత్తిలో నేను ఎంత నిబద్ధత ఉంటానో. నేను వాళ్ళు అడిగితే చెప్తారు, ఎలాంటి కేసులు చేస్తానో, ఎలా కేసులు చేస్తానో కూడా వాళ్ళకి తెలుసు. ఇది చర్చన పుస్తకం. అయితే బిఎస్పీలోకి పోయిన తర్వాత బిఎస్పీలో భయంకరమైన అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా 2014 ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాల్లో అత్యధిక ఓటు సంపాదించినటువంటి వ్యక్తి మీ తమ్ముడు, మీ అన్న డాక్టర్ కదిరే కృష్ణ బిఎస్పీలో 2 రాష్ట్రాల్లో. అయినా నేనేం ఆశించలేదు, ఏ పదవిని కోరుకోలేదు అందులో. అది అయిపోతే ఆ తదనంతరం మళ్ళీ ప్రోగ్రాములు పెడుతూనే వచ్చాను. 2014లో ఆమనగల్ నుంచి అలంపూర్ వరకు 598 కిలోమీటర్లు నడిచాను. ఒకరోజు రాత్రి 9 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయితే తెల్లారి గట్ల 5 గంటలకు వదిలేసిన. అదే నాగర్ కర్నూలు హై స్కూల్లో 4000 మందితో తెల్లవారు సభ నడిచింది. సోదరులారా, నేను చేసిన చెప్పుకోలేదు సమాజానికి, అంతే. ఎక్కడ చేయాలో అక్కడ చేసిన ఒక వ్యక్తిగా, ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక కవిగా, ఒక జ్ఞానిగా, ఒక అంబేద్కరిస్టుగా ఎక్కడ పనిచేయాలో అక్కడ వరకు నేను పనిచేసుకుంటూ వచ్చిన. ఏ పదవిని కోరుకోలేదు, ఏ హోదా కోరుకోలేదు. అది కట్ చేస్తే మళ్ళా పరిణామక్రమం జరిగింది. ఏం జరిగింది అంటే, ఒక వ్యక్తి వచ్చిండు, ఆ వ్యక్తి తర్వాత
ఇంకో వ్యక్తి వచ్చిండు, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగోళ్ళను మాలలను నేనే బాగు చేస్తా అని వచ్చాడు. అప్పుడు నన్ను అడిగింది సమాజం, ఏమయ్యా ఇట్లా వచ్చింది కదా, మరి నీ సంగతి ఏంటి అన్నాను. అంటే నేను చెప్పిన వాళ్ళని చేయనియండి కాక నేనే అవుతా అని చెప్పిన. ఇది నేను జ్ఞానంతో అడిగిన మాట, నేను జ్ఞానంతో చేసిన పని, బుద్ధిపూర్వకంగా వ్యూహాత్మకంగా ఉన్నాను. నేను చెప్పిన నేనేమి వాళ్ళని డిస్టర్బ్ చేయను, కాబట్టి నేను నా కార్యక్రమాలు ఆపేస్తాను. నా సంఘ సభ్యులకు నేను చెప్పుకుంటా, అయ్యా కొద్దిసేపు ఆగుదామని చెప్తాను. నాకు వాళ్ళ పట్ల నమ్మకం ఉంది, నా పట్ల వాళ్ళకి నమ్మకం ఉంది. కాబట్టి నేను చెప్పిన ఆ ఇద్దరు నాయకులు, ఇంకో ముగ్గురు నాయకులు చేయని అధికారం తీసుకురావండి. అధికారం తీసుకురావడం అనేది నేనే తేవాలనేది బుద్ధి తక్కువ పని. ఎవరు తెచ్చినా పర్వాలేదు, అధికారం కావాలి మనకు. ఎవరు తెచ్చినా పర్వాలేదు, లక్ష్యాన్ని చేరాలి. ఎవరు తెచ్చినా పర్వాలేదు, మనం అనుకున్నది సాధించాలి. ఈ దానికోసం నేను గత 5 సంవత్సరాలుగా కార్యక్రమాలు ఆపేసిన. మళ్ళీ ఈరోజు మొదలు పెట్టినా. ఇది మళ్ళీ రీకనెక్షన్. నేను ఆశ్చర్యపోయిన ఇంతమంది వస్తారు అనుకోలే. నేను టార్గెట్ ఉందే నాది. నేను ఏ జిల్లాకు పోలే, ప్రభాకర్ నేను ఏ జిల్లాకు పోలే. హైదరాబాద్ పిలిచి 25 మందికి పాంప్లెంట్ ఇచ్చిన అంతే. ఈ సభ ఇట్లా సక్సెస్ అయింది. నేను వెళ్ళుంటే జిల్లాలకి నేను వెళ్ళి మాట్లాడుంటే, నేను 4 దగ్గరికి వెళ్ళి 4 బండ్లు పెట్టుంటే ఈ కథ ఇట్లా ఉండదు. అయినా సరే నేను అనుకోలేదు, చూద్దాం ఏం క్వాలిటీ వస్తుందో చూద్దాం అసలు కదా, ఏం జరగనుంది ఈ రాష్ట్రంలో అని అనుకున్నాను. అయితే పరిణామం చెప్తా. మరి ఏమైంది? ఏ నాయకుడైతే ఈ బహుజనవాదాన్ని కాపాడుతానని వచ్చిండో ఆ నాయకుడు ఇప్పటి వరకు ఒక కొత్త ప్రిన్సిపల్ చెప్పలా. 2002 నుంచి 2021 వరకు కదిరే కృష్ణ ఏ సిద్ధాంతాలు చెప్పిండో ఈ రాష్ట్రంలో అదే సిద్ధాంతాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి తప్ప ఈ వచ్చిన వ్యక్తులు ఒక్క లైన్ చెప్పలేదు. ఒక్క లైన్, సింగిల్ సెంటెన్స్ ఫామ్ చేయలేకపోయారు. కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసిరు, కోట్లాది మంది ప్రజలు పిచ్చోళ్ళని చేసిరు. ఒక్క లైన్ ఫామ్ చేయాలి. చెప్పండి వాళ్ళు చెప్పిన కొత్త సిద్ధాంతం ఏందో నేను చెప్తా. నేను చెప్పిన దాన్ని ఇంకో రూపంలో చెప్పిరు తప్ప కొత్త సిద్ధాంతం ఏమొచ్చిందని నేను అడుగుతున్నా, విమర్శిస్తున్నా. నేను ఇన్వైట్ చేస్తున్నా వాళ్ళని చెప్పమని, ఆన్సర్ చెప్పమని అడిగినా. అయినా వెయిట్ చేసిన, చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం. కొంతమంది అయితే డైరెక్ట్ ముఖం మీద తిట్టిన్నాను. ఒక మేధావని చెప్పుకునే నీకు, నేను మేధావని పిలుస్తున్నారు అందరూ. అట్లాంటి మేధావి లాంటి నీవు మౌనంగా ఉంటే నీకు ప్రమాదం కాదు, ఈ సమాజానికి ప్రమాదం అయ్యా అని చెప్పాను. అయినా ఓపిక పెట్టిన. అవాకులు చవాకులు, చెప్పకూడని మాటలు, చేయకూడని ప్రచారాలు, ఎన్ని అవమానాలు అనుభవించిన వీళ్ళతోటే వాళ్ళు చేస్తారు. బాపములు రెడ్డులు అపని వాళ్ళు చేసే పని చేస్తారు నన్ను, కానీ వీళ్ళ నుంచే అవమానించబడ్డాను. అయినా నేను ఈ జాతి కోసం చేయాలి. ఎందుకు చేయాలి? అంబేద్కర్ అంతటి మహనీయుడే కన్నీళ్లు పెట్టి ఏడ్చి మీరు నన్ను మోసం చేశారా అని మళ్ళా తిరిగి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది వ్యక్తి కోసం చేసే సేవ కాదు. ఎందుకంటే ఇది ఒక కుటుంబం కోసం చేసే పని కాదు. ఇది వ్యవస్థ కోసం చేసే పని, వ్యవస్థలో ఉన్న లోపాల కోసం చేసే పని, వ్యవస్థలో ఉన్న మురికి కూపాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం కనుక ఇది ఒక్కలంటే ఒక అవమానం జరిగితే మనం వదిలిపెట్టే కార్యక్రమం కాదు. అయితే ఒక ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరిండు. ఆనాడు పరుగులు పెట్టిన వాళ్ళు కోట్ల రూపాయలు నెల నెల జీతాలు తీసుకెళ్ళి అకౌంట్ లో వేసిండు జనాలు. నేను మిమ్మల్ని అంటున్న వాళ్ళు అనట్లే. నాకు ఒక్క లక్ష రూపాయలు ఇచ్చిన వారికి ఒక్కరు చూపేయండి నాకు. అదే కదిరే కృష్ణ ఇట్లా తిరుగుతున్నవారు ఆ రోడ్ల మీద పిచ్చోడి లాగా, ఇగో వారికి ఈ 10,000 తీసుకోరా అని ఇచ్చిన ఒక వ్యక్తిని చూపేయండి నాకు. కోట్ల రూపాయలు ఇచ్చింది మీరు. ఏం జరిగింది రాష్ట్రంలో? ఇవాళ ఒక దళితుల మీద దాడి జరిగితే, ఇవాళ ఒక బీసీ మీద దాడి జరిగితే ఎవరు మాట్లాడుతారో చెప్పను. ఐఎమ్ ఛాలెంజింగ్, ఐఎమ్ ఇన్వైటింగ్ ఛాలెంజెస్. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక సాధారణ పౌరుడికి మాల, మాదిగ, కమ్మరి, కుమ్మలి, సాగరి, సౌర, గొల్ల, యాదవ, కుర్మ, ముద్రాసు, పద్మశాలి ఏ కులస్తునికి అన్యాయం జరిగినా మొట్టమొదట గొంతు లేచింది డాక్టర్ కదిరి కృష్ణ గొంతు కాదని నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. కానీ ఆనాడు ఎవరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే ఇది విధానంలో భాగం అన్నది. బాబే అనుకున్నా, అంటే మనిషి చేస్తుంటే విధానంలో భాగమైంది.
అధికారం తెచ్చినాడు చేసి ఇప్పుడు కావాలన్నా వాడు? అధికారం వచ్చినాడు వచ్చే ఇప్పుడైతే వీళ్ళని ఉంచకొద్దు పోయాలనా? అయినా ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక ఆయన దరాసరి దొరగడిలో దొరగడు. ఏరు ఎక్కిపోతాంటే నేను అన్న కనీసం పిల్లిని ఎక్కువ రాజాలు అని చెప్పిన. ఏరు కాదు ఎక్కాల్సింది, కనీసం పిల్లిని ఎక్కడి తర్వాత చూద్దాం ఏంటి సంగతి. అయిపోయింది, మొత్తం బోడిగుళ్ళు అయినాయి. నేను అనకూడదు కానీ అన్ని బోడిగుళ్ళు అయినాయి. నేను బాధపడ్డా, సంతోషపడలే. నేను అయ్యో ఇక్కడ నా పాత్ర ఉంటే వీళ్ళు ఇట్లా జరగకపోవేమో అనుకున్నా. సరిగ్గా నేను స్పందించుంటే ఇట్లా కాకపోనేమో అనుకున్నా. నిజంగా బహుజన సేన కార్యక్రమాలు ఆపకపోతే వీళ్ళు కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేద్దరేమో అనుకున్నా. 2-3 రాత్రులు అసలు భయంకరమైనటువంటి కలవరపడ్డాను. ఇంకొక ఆయన పోయి సరాసరి దొరసరి కాలకలబడ్డాడు. రాజ్యం ఎట్లొస్తుందో తెలియదు, బ్లూ ప్రింట్ లేదు, ప్రణాళిక లేదు. మాట్లాడితే కత్తులు, మాట్లాడితే డాలు, మాట్లాడితే శూలాలు, మాట్లాడితే కిరీటాలు. ఇంకా రాజ్యాల గురించి మాట్లాడదామా? కులాన్ని ఒక విధానంగా చెప్తే తప్పు అంటున్నా, సమాజాన్ని ఒక విధానంగా చెప్తాం, కులాన్ని కాదు. మహాత్మా జ్యోతిరావు పూలే కులానికి వ్యతిరేకంగా పనిచేసిన సోదరులారా, ఆయన మాది ఆయన కాదు, మాలాయన కాదు. ఛత్రపతి సాహుజీ మహారాజ్ కులానికి వ్యతిరేకంగా పనిచేసిన సోదరులారా, ఆయన మాల కాదు, మాదే కాదు. అడుగున్న పేరు మొత్తం. అట్లాగే ఛత్రపతి శివాజీ శూద్ర రాజ్యాన్ని నిలబెట్టి పనిచేసాడు, మాల కాదు, మాదే కాదు. అవి అక్కడ నిలబడ్డ సావిత్రిబాయి అమ్మ సత్యశోధక సమాజం నడిపింది, ఆ అమ్మ మాల కాదు, మాదే కాదు. ఆ పక్కన ఉన్నటువంటి నారాయణ గురు ఆయన మొత్తం సమాజంలో నడిపి ఎవరు తెలుసా, బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. మీరందరూ ఏమనుకుంటారు, అంబేద్కర్ ఇచ్చిన నినాదం అనుకుంటారు చాలా మంది. కాదు, బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదం ఎవరిచ్చారో నారాయణ గురు గారు ఇచ్చారు. మా టీచ్ యూ విల్ బి ఫ్రీ, అజిటేట్ యూ విల్ బి స్ట్రాంగ్. నారాయణ గురు గారు చెప్పిన మాట. కులం అడగొద్దు, కులం చెప్పొద్దు అన్నాడు నారాయణ గురు. ఆయన మాల కాదు, మాదే కాదు. ఆ పక్కన ఉన్న సోదరులారా, ఆయన పేరు మీ అందరికీ తెలుసు, పెరియార్. ఏ పేరు? పెరియార్ రామస్వామి నాయకర్. ఇప్పటికీ ఈ దేశంలో ఆయన పేరు చెప్తే ముచ్చెమటలు పట్టే పరిస్థితి ఉంది. ఆయన కులానికి వ్యతిరేకంగా పనిచేసిండు, ఆయన మాల కాదు, మాదే కాదు. ఆ పక్కన ఉన్న సంతు గాడిగే బాబా కుల వ్యవస్థను దుమ్ము దులిపినట్టు దులిపేస్తాడు, ఆయన మాల కాదు, మాదే కాదు. మనం ఏం చేస్తున్నాం? ఒక కులానికి పరిమితమై, ఒక కులానికి ఇరిగీసుకొని, ఒక కులాన్ని రెచ్చగొడుతూ, ఒక కులాన్ని బేస్ చేసుకొని అధికారం తీసుకొస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నాం, మనల్ని మనం మోసం చేస్తున్నాం. ఈ సమాజంలో ఎప్పుడైనా సాధ్యమైతే చెప్పండి, నేను మాట్లాడతా. ఇప్పుడు సాధ్యం కాలే, సాధ్యం కాదు కూడా. కాబట్టి సోదరులారా, ఇక్కడ ఉన్న మహానుభావులు ఎవరు కూడా అలాంటి పని చేయలేదు. నేను ఛత్రపతి సాహు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ఆయన చక్రవర్తి కావాలి, తెల్లారితే ముహూర్తం, ఇక రేపే పోయి ప్రమాణ స్వీకారం చేయాలన్నప్పుడు అందరూ ఏం చేసినంటే అయ్యగారులు ఉండాలి, వాళ్ళు వచ్చి చదివితేనే శంఖంలో పోస్తే తీర్థం అయింది అంటే అప్పుడు బ్రాహ్మణులు పోయి అడిగారు, వీళ్ళందరూ పోయి అడిగారు, రేపు రాజుగారి పట్టాభిషేకం మీరు రావాలన్నాయి అన్నాడు. ఆ వసపో అన్నాడు ఆయన బ్రాహ్మణుడు. పొద్దున్నే పోయి మనవాడు స్నానం చేస్తున్నాడు. ఎవరు? ఛత్రపతి సాహుజీ మహారాజ్. అక్కడ ఫోటో పెట్టాం చూడండి. చిత్రం ఏంటంటే ఎంత గమ్మత్తు తయారయ్యారంటే, మౌర్య సామ్రాజ్యం మాలోదట, మగధ సామ్రాజ్యం మాదిగోళ్ళదట. అరే కాయకు అసలు చరిత్ర చదువుతురా? తెలుసా మీకు ఏమన్నా? కనీస జ్ఞానం ఉన్నదా? ఎట్లంటారు అట్లా అడ్డగోలుగా? శాస్త్రీయత అనేది ఉండదా? ఓ లెక్కపత్రం ఉండదా? ఎట్లా ఆ మాటలు? మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడడం, తప్పుదో పట్టించడం, వక్రీకరించడం, పక్కదారి పట్టించడం. ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? అయితే ఛత్రపతి సాహుజీ పోతే ఆయన స్నానం చేస్తున్నాడట. ఎక్కడ?
కొలను, అప్పుడేం కొలను అంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తుంటే అయ్యగారు పోయి రోడ్డు మీద పక్కన కూర్చుడు గట్టు మీద కూర్చొని అన్నాడు, ఎంతసేపు చేస్తాడు అది ఏంటి ఇట్లా చేస్తున్నాడు స్నానం అని. ఆయన మంచి రోజు సింహాసనం ఎక్కబోతుంది కదా, జర ముందుగాలని ఆయన చూస్తున్నాడు నీట్గా కావాలని. చూసి పాపనాయన అన్నాడు, వరే ఆయనకు చెప్పురా నేను వెళ్ళిపోవాలని చెప్పినాడు. అంటే సైనికుడు పోయి చెప్పినాడు, అయ్యా మీరు తొందర రావాలి, అయ్యగారు వెళ్ళిపోతున్నాడు అన్నాడు. అంత తొందర ఏముంది, ఉండండి పట్టాభిషేకం అయిపోయినాక పోదండి అంటే అన్నట. లేదు నేను త్వరగా నీకు ఏం చేయాలా, పట్టాభిషేకం చేసి వెళ్ళాలా. ఎందుకు వెళ్ళాలంటే నాకు స్నానం సమయం అవుతుంది అన్నాడట. నాకు స్నానం సమయం అవుతుంది, నేను స్నానం చేయాలి, నువ్వు తొందరగా బయటికి రా అన్నట. అంటే ఈయనన్నాడు, అరే స్నానం చేయకుండా వచ్చిన వాళ్ళను ఇంత పెద్ద చక్రవర్తికి నువ్వు పట్టాభిషేకం చేస్తూ స్నానం చేయకుండా వస్తావా అంటే వాడు అన్నాడు, నువ్వు శూద్రుడివి కదా, నీకు పట్టాభిషేకం చేసి ఎట్లాగో మలినమైపోతా కదా, కాబట్టి ఇప్పటికప్పటి తెలిపి ఒకేసారి స్నానం చేస్తాను వచ్చేసిన ఇక్కడికి అన్నాడు. చండాల దర్శనే సద్య ఆదిత్యం అవలోకయే. ఏం చెప్పిండ్రు, ఏం జరిగింది, మనం నోరుంది కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు, కానీ వాడేం చెప్పాడు ఇంపార్టెంట్ కదా. ఎవరన్నాడు వాడు, చండాల దర్శనే చండాలుని చూసినట్లయితే సద్య ఆదిత్యం అవలోకయే, ఆదిత్య సూర్యుణ్ణి అవలోకయే చూసి నమస్కారం పెట్టాలి. ఎవడైనా ఒక చండాలుడు గనక ఎదురు పడితే వాడిని చూస్తే ఏమైపోతారట, వాళ్ళు మరణమైపోతారట. అది పోవాలంటే ఏం చేయాలి, సూర్యుడి వైపు తిరిగి దండం పెట్టాలి. పరాకుర్మా ఇంకేమన్నాడు, చండాల స్పర్శనే చండాలుని ముట్టుకున్నట్లయితే, అదే చూసినట్లయితే, ఇది ముట్టుకుంటే పొరపాటున ముట్టుకోవద్దు. ఒకవేళ ముట్టుకోవాల్సి వస్తే చండాల స్పర్శనే చండాలను చూసినట్లయితే సచేల స్నానమాచరే అని. సచేల కట్టుకున్న బట్టలు కట్టుకున్నట్టే ఇప్పొద్దు, ఎందుకంటే బట్టలు కూడా ఏమైతాయి, అంటుపడతాయి. సచేల స్నానమాచరే, ఆ చల్లటి నీళ్లు 2 గుండల మీదంగా పోసుకుంటే చండాలను తాగిన పాపం పోతుంది. ఇది సరిగ్గా ఛత్రపతి సాహూజీ మహారాజు విషయంలో ఆనాడున్న బ్రాహ్మణ పండితులు ప్రయోగిస్తే ఆయనకు సర్రనెక్కింది. ఒకటే మాట చెప్పినారే, ఎవరు అక్కడ, ఎందుకంటే రాజ్యాధికారం ఎక్కడో చూడండి, బాంచన్ కలమొక్క అనేది ఎవరైనా అక్కడ, అయ్యా వీని చుట్టుబట్టి లాగి తీసుకుపోయి కోటకు 10 అవసరాల దూరాలు వేయండి అని చెప్పిన. ఛత్రపతి సాహూజీ మహారాజ్. ఛత్రపతి సాహూజీ మహారాజ్ ఎవరో తెలుసునా, మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక సమాజ్కు చీఫ్ ప్యాక్టర్ ఆయన. ఇంకొక సంఘటన చెప్పిన తర్వాత నేను మళ్ళీ మొదటికి వస్తా. ఛత్రపతి సాహూజీ మహారాజ్ దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు గంగారాం కాంబ్లే. ఓ పిల్లవాడు అడిగిండు నన్ను, ఎప్పుడు అడుగుతున్నాడు, అన్న ఈ వెళ్ళ నీకు ఎక్కడ దొరుకుతుంది అన్న, ఏ నుంచో పట్టుకొస్తావు, మహాత్మా జ్యోతిరావు పూలే చిట్టు రాసిందని చెప్తావు, ఎక్కడికి వెళ్ళి వస్తాయన్నా, నీకంటే చదవాలి కదా. నాకున్న పని అదే, ఇంకా నాకేం పని ఉంది, మీకు రకరకాలు ఉంటాయి, నాకు ఒక్కటే ఉంటుంది, వాళ్ళ పని చేయడమే నా పని ఉంటుంది, అది ఏదన్నా కానీ ఎట్లన్నా కానీ. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తా. మీరు గుర్తుపెట్టుకోండి, నేను పొద్దున లేచిన కాంచి రాత్రి వరకు డైరీ రాసుకుంటా. నా రూపాయి బ్రాహ్మణవాదానికి ఉపయోగపడద్దు, నా మాట బ్రాహ్మణవాదానికి ఉపయోగపడద్దు, నా యాక్ట్ బ్రాహ్మణవాదానికి ఉపయోగపడద్దు, నా కుటుంబం బ్రాహ్మణవాదానికి ఉపయోగపడద్దు, నేను సంపాదించిన ఏ శమడుచుక కూడా బ్రాహ్మణవాదానికి ఉపయోగపడదు. ఇది నా స్టైల్ మిత్రులారా. అయితే గంగారాం కాంబ్లే పోయిన ఆయన దగ్గరికి, అయ్యా నాకు ఏదైనా ఉపాధి కల్పించండి అన్నాడు. అంటే జనరల్గా రాజు ఏం చేయాలి, ఏదో పని చెప్పాలి కదా. ఉపాధి కల్పించడం రాజ్యం యొక్క బాధ్యత. చూడండి ఆయన మహానుభావుడు ఆ రోజులలో ఎంత బాధ్యత తీసుకొని, అదే నువ్వు పోయి వాడు హోటల్ పెట్టుకోపోరా అన్నాడు. హోటల్ పెట్టుకోమని ఒక 10,000 ఇచ్చిండు. ఆయన ఆ రోజుల్లో 10,000 తీసుకొని పోయి హోటల్ పెట్టింది. మంచిగా ఏసీ ఒకట్లేదు, అన్నీ ఉన్నాయి.
హోటల్ పెట్టిండు కానీ తెలియదు ఆ ఊర్లలో. నువ్వు ఇంత పొడుగు ఓటు పెట్టుకున్నా తెలుస్తుంది, 3 ఓట్లు పెట్టుకున్నా తెలుస్తుంది, ఎట్లయినా తెలుస్తుంది. నేను చూడగానే చెప్పేస్తాను నీకు అదేందో. మనకు అర్థం కాదు వాళ్ళు, కానీ వాళ్ళు మనకు ఈజీగా అర్థమైంది. అది ఎస్సీ ఓటర్లు అని ఓటు కొట్టాడు. గంగారాం తాంబ్లే అనేట ఆయన ఎస్సీ క్యాండిడేట్. ఒక్కడు ఓటర్లు ఓట్ల టీ తాగేటోడు లేడాడ. దివాలా తీస్తుంది. రోజు పాలు కాయాలి, పడబోయాలి, రోజు అన్నం వండాలి, పడబోయాలి. నాకు కూడా ఒక మిత్రుడు ఉండేది తెలిసిన ఆయన రేణుకాయలమ్మ ఓట్లు అని పెట్టాడు ఐదున్నరలా. నేను రోజు ఆకలి తింటే పోయి తిన్నాను. ఎవరు ఒక్కనే ఉన్నా చూస్తున్నా, ఉత్తనే కూర్చొని కావాలని అన్నం అయిపోయినా కూడా చూస్తాను. ఇంకెవడన్నా వస్తాడేమో. ఒక్కరు రాలే. నేను పిలిచి అడిగిన ఏం రా ఆయన ఒక్కడు ఉండడా అంటే ఏమో సార్ రావట్లేదు అన్నాడు. బయటకు వెళ్ళి మొత్తం చూసిన ఏంది అసలు దీనికి ఇంత మంచిగా ఉన్నట్టు వీడియో ఎవరు రావట్లేదు ఏందని చూసి చెప్పిన రై ఈ రేణుకెళ్ళమ్మ దుట్టిరా. ఎందుకంటే ఈ రేణుకెళ్ళమ్మ నువ్వు పలానా అని అనుకుంటున్నాను. నువ్వు ఎంత మళ్ళీ మంచిగా బొట్లు పెట్టుకుంటూ మడి కట్టుకొని కూర్చుంటుడు. ఇది కూడా పెట్టిండు పూలు ఇట్లా రాట్లే. ఎందుకంటే బోర్డు చూస్తుపోదు. ఇది ఉల్టా సీదా అయ్యేటట్టుందని చెప్తే ఆడు ఏం చేసాడు, అది మొత్తం తెలిపేసి 7 హిల్స్ అని పెట్టిండు. 7 హిల్స్ 7 కొండలు. మన భక్తికి భక్తే 7 హిల్స్. ఇప్పుడు చూడండి ఎన్ని ఓటర్లు అయినా ఏవో చూసుకోకండి. ఇప్పుడు ఆయన రోజు నా దగ్గరికి వచ్చి 4 కోట్లు ఇస్తావు, ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తావు అంటుండు. ఇంతమంది కాదు రాను ఐడియా జీవితాన్ని మార్చున్నాడు అనిపించింది. మరి ఇక్కడ కూడా ఎవరు అట్లా ఏం చేయాలి? మళ్ళీ చెప్పిన అయ్యా నువ్వు ఇచ్చినావు కానీ ఓటర్లకు వచ్చిన దిక్కు లేదు. అప్పుడు సాహు మహారాజు ఆయనకి ఇచ్చిన హోటల్ పేరేందో తెలుసా? ఏం పేరు? సత్యశోధక్ హోటల్. ఆ హోటల్ పేరే సత్యశోధక్. అయ్యా ఎంత గొప్ప ఫిలాసఫీతో బతుకురు మనం పితామహులు, మన తాతలు. పేరు పెట్టుకోరు రాండి. ఇప్పుడు అత్త దరిద్రమైన పేరు పెట్టుకుంటారు మన వాళ్ళు. ఆయన ఏం పెట్టిండు? ఎట్లా పెట్టిండు? సత్యశోధక్ హోటల్. ఎవరు రావట్లేరు. అటు చూసి ఇటు చూసి ఒకరోజు గుర్రం ఎక్కాడు. పోతనే ఉండు. గుర్రం రాజుపోతుంటే ఏం చేస్తాడు? సైన్యాధ్యక్షుడు. సైన్యాధ్యక్షుడు కనుక బడులు మొత్తం కాలుబలం, ఏనుగోళం అంతా పోయింది. ఇంతకుముందు మనోడు ఫస్ట్ స్టార్టింగ్ లోనే రాజేష్ అధ్యక్షుడు అతిరథ మహారాజులు కూర్చొని ఇక్కడ అన్నాడు. ఎవ్వరం కాదు ఇక్కడ అతిరథ మహారాజులు. ఎందుకో తెలుసా? అతిరథులు అంటే ఎంత అనుకుంటారు మీరు? అసలు ఆ క్యాల్కులేషన్ తెలుసా మీకు? రథి, అతిరథి, అర్ధరథి, మహారథి ఇట్లున్నాయి పేర్లు. అంటే 5,000 సైన్యం ఉన్నోడు రథి, 5 × 5 25,000 ఉన్నోడు అర్ధరథి, 25 × 25 25 × 20 25 + 20 50,000 ఉన్నోడు మహారథి. ఎవరు కాదు మాకాడే అతిరథ మహారాజులను ఒట్టిగంటే కాదు, చాలా కథ ఉంది అని అంటారా. కనుక సోదరులారా అందరూ వెనకాల పరిగెత్తిరట. ఎవరి దగ్గరికి? హోటల్ దగ్గరికి. మొత్తం హోటల్ అంతా నిండిపోయింది. ఛత్రపతి వెళ్ళి అన్నాడు ఒక టీ ఇవ్వయా అన్నాడు. ఇచ్చాడు. రాజు ఆయనకి ఎవరు తాగాడు? వచ్చిన జనం అంతా టీ తాగిరు. ఆయన చేసిన పాలైపోయినాయి, టీ అయిపోయింది, వండిన భోజనం అయిపోయింది. దర్జాగా మధ్యాహ్నం దాకా అక్కడే ఉండి తిని ఛత్రపతి తన రాజ్యానికి తాను వెళ్ళిపోయాడు. ఆయనకి సమాజం పట్ల ఎంత గౌరవం ఉందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి. ఇగో ఇలాంటి మహనీయులు కులం పేరు చెప్పకుండా, మతం పేరు చెప్పకుండా, ఫలానా కులమని అనుకోకుండా ఏ అనగారిన సమాజం కోసం పనిచేశారో ఆ సమాజం యొక్క ఫలితాలనే ఈనాడు ఈ ఒంటి మీదకి వచ్చినటువంటి ఈ తెల్ల వస్త్రాలు అనే సంగతిని సోదరులారా మీ అందరికీ మరి మనం ఇలా ఏమంటున్నాం? మాది వాళ్ళకే చేసుకోవాలి, మాలోళ్ళకే పని చేసుకోవాలి, సాగలోళ్ళకే పని చేయాలంటే ఆఖరికి మిలిగేది బీడి పిచ్చం, కళ్ళుద్దర. బీడి పిచ్చం, కళ్ళుద్దర. విశాలమైన దృక్పథంతో పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 వర్గాలను కలిపి ఇప్పటికే మన పితామహులు బహుజన అనే పేరు పెట్టింది. అదే బహుజన పట్టుకొని మనం ప్రచారం చేసిన ఈ రాష్ట్రంలో. ఇంతకుముందు మా మహేంద్ర తమ్ముడు సింగర్ మహేందర్, ఈ రాష్ట్రంలో ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు బహుజన సేన కంటే, బహుజన అనే పదానికంటే అది గదే కృష్ణ అని. అందులో కొంత నిజం ఉంది, ఎందుకంటే ఎక్కువ ప్రచారం చేసింది నేనే.
కానీ అది సృష్టించింది నేను కాదు. ఒక పెద్ద రీసెర్చ్ తర్వాత ఈ దేశంలో బహుజన అంటే అనగారినటువంటి హక్కులు లేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరూ కలిస్తే బహుజన. బహుజన అంటే మెజారిటీ. బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ రథాను విత్తాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ. ఏమన్నాడు? బహుజన హితాయ బహుజన సుఖాయ రెండే వస్తాయి, మూడోది రాదు మనకి. అక్కడ పులిస్తా పెట్టి కూర్చుంటాడు. ఇక అవతల మనకు వద్దులే అన్న అన్నాడు. మొత్తం చదవాలా. బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ రథాను విత్తాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ. అది బహుజన అనే పదానికి మన వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్. సోదరులారా, బహుజన అనేటటువంటి ఒక మహత్తరమైన ఒక మెస్మరిజం చేయగలిగేటటువంటి ఫిలాసఫీ అది. ఆ ఐడియాలజీ అలాంటిది. దాన్ని వదిలేసి చూడండి ఇప్పటిదాకా ఏం జరిగిందో. బుద్ధుడి కానించి మొదలుకుంటే ఎక్కడి దాకా ఛత్రపతి సాహూజీ మహారాజ్ అంబేద్కర్ గారి దాకా కుల నిర్మూలన ఉద్యమాలు జరిగినాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కుల ఉద్యమాలు పెరిగినాయి. 1910లో రెడ్డి సంఘం పెట్టిరు. 1909లో కమ్మ సంఘం పెట్టిరు. అంతకంటే ముందే బ్రాహ్మణ సంఘం పుట్టింది ఈ దేశంలో. దానికి వ్యతిరేకంగా మన పితామహులు ఎవరు? బుద్ధుడి కానించి మొదలుకుంటే ఛత్రపతి సాహూజీ మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్ దాకా కుల నిర్మూలన ఉద్యమాలు చేస్తే మనమేం చేస్తున్నాం అంటే రివర్స్ లో స్వతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ అనుభవిస్తూ మనం ఏం చేస్తున్నాం? కుల ఉద్యమాలను చేస్తున్నాం. జాషువా దగ్గర పోయి ఒకడు అడిగినట, ఏమండి మీరు నోలువారా తూలువారా అన్నాడు. ఏమన్నాడు? జాషువా అద్భుతమైన పద్యాలు రాసేవాడు. ఇంతకుముందు ఎవరో ఇమానుయేల్ సార్ అన్నాడు, కొడుకులను కనకుండా రాలేమో, పిల్లలు కనకండి అసలు పోతే పోయింది. ఎందుకంటే నా ముందర అంటారు అంటే కడుపు మంటలు రగిలిపోతుంటాయి. నా కడుపులో పుట్టిన పిల్లల్ని, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అత్తలు, నా చెల్లెల్లో పుట్టిన పిల్లల్ని అక్కడ నిలబెట్టి నువ్వు అంటరానోడివి రానాడు అనుకో, కత్తి పెట్టి పక్క పక్కన నరికేస్తా. ఎస్, నా పిల్లల్ని, నా రక్తాన్ని నా ముందే నువ్వు అంటరానోడు అంటే ఎట్లా భరించాలరా? దాన్ని పోషిస్తుంది మనం. అసలు ఆ వ్యతిరేక పోరాటాలు జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. అయితే చెప్తా, ఆయన పోయి పద్యాలు చదివితే ఆయన అంటాడు జాషువా, కొడుకులగని ఏ అఖాతమందు దోయవలనే, కొడుకులంగని ఈ అఖాతమందు దోయవలనే అనుచున్ బ్రహ్మచర్య దీక్ష చేపట్టినతడు, బ్రహ్మచర్య దీక్ష చేపట్టినతడు. కొడుకులని కానీ ఈ కులం ఎందుకు దోయాలని అసలు పెళ్లి చేసుకోలేదు. కనుడు ఎందుకు అని అంటారు, అనోడు చేసుడు ఎందుకు, బానిసలు చేసుడు ఎందుకు, తంతుంటే ఏడ్చుడు ఎందుకు, కొడుతుంటే ఒక్కొక్క ఊర్లో ఉరికిచ్చి కొడుతుంటే ఇవాళ రకరకాల పేర్లతోటి సిగ్గుచరం లేకుండా బతుకుతున్నాం మనం. సంఘాలు పెట్టుకొని కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటూ నీ జాతి ప్రజలను అక్కడ తరిమి కొడుతుంటే కనీసం మాట్లాడేటటువంటి ధైర్యం లేదని పక్షంలో ఉంటుంది. సోదరులు, జాషువాని అడిగాడు పోయాడు, మంచిగా పద్యాలు పాడిన అన్నదబ్బా, షుగర్ పాడినవా పోయి అంతంగా పోయి అన్నట. అయ్యా మనం తోలు వాళ్ళమే కదా అన్నాడు. తోలు వాళ్ళమే. వాడు వేరే ఇంకోటి వచ్చింది, అయ్యా తమరు నూలువారే కదా అన్నాడు. నూలువారు తోలువారు. నూలు అంటేనేమో మాడ, ఎందుకంటే మగ్గం కొట్టేది అప్పట్లో వాళ్ళు కూడా. తోలు అంటేనేమో తోలు చెప్పులు. ఈయన అంటే డైరెక్ట్ అడగకుండా నూలా తోలా అన్నాడు. జాషువాకు మండింది, ఎవరురా మీరు, ఏంద్రా మీ పట్ల, నేను చేసే పని ఏంది, మీరు చేసే పని ఏంది? కోపం వచ్చి అన్నాడు, నూలు వాడాయని ఒకడు తోలు వాడాయని ఒకడు, ఎడగను తేల్చుకొనకుండా నిద్రపోరు మా మాలలు మాదిగల్. కదిర కృష్ణ బాబు పైన సంచలనంగా కింది జరిగిన చర్చ స్టార్ట్ అయింది. కృష్ణ అదే అయిందిరా అన్నాడు. నా పని ఏంది, నేను చేసింది ఏంది, నా చదువు ఎక్కడ వాయా, నా పుస్తకాలు ఎక్కడ వాయా, ఇవన్నీ పోతాయి. అది ఇదా ఇది అనుకోడు, పొరపాటున ఇది అనుకున్నాడు అనుకోవాడు. కొద్ది రోజుల తర్వాత అదని తెలిసింది అనుకో, అప్పుడే బాబురే వాడి పాన వెళ్ళిపోతుంది. అంటే క్యాచ్ రాయబాయి పొద్దులేస్తే మన అంబేద్కర్ పూలే పేరు చెప్తాను. నూలు వాడాయని ఒకడు
తోలువాడాయని ఒకడు ఎడగను తేల్చుకొనకుండా నిద్రపోరు మా మాలలు మాదిగల్ నేను నూలువాడగాను తోలువాడగాను. ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. నేను నూలువాడగాను తోలువాడగాను విశ్వనరుడా. ఐఎమ్ an universal personality. గొప్ప మాట కాశ్వ. I'm an international. I'm a human being. I'm a universal. నానిగాడు లోకల్ కాదు ఇక్కడ. కదిరకృష్ణ కూడా నానిగాడు కాదు, లోకల్ అసలే కాదు. నా తాత అంబేద్కర్ ఏం చెప్పిండో అదే చేస్తా. నా తాత సాహు మహారాజ్ ఏం చెప్పిండో అదే చేస్తా. నా తాత జాషువా ఏం చెప్పిండో అదే చేస్తా. నా తాత బిపిన్ చంద్రపాల్ మండలేశ్వర్ ఏం చెప్పిండో అదే చేస్తా. నాకు కులము మతం అనేటటువంటిది ఎప్పుడో దాటి అవతలి పోయి ఉన్నా. ఎవరైనా వచ్చిన అవతల మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది, నవ్వు అనిపిస్తుంది. సరే ఇక్కడ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తా. ఆ సందర్భంలో నేను బహుజన సేన కార్యక్రమాలను కొంతకాలం ఆపాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో చూసినా ఇక ఏం జరుగుతుందో మొత్తం చూస్తే మొత్తం వ్యవస్థలో నీరుగారే పరిస్థితి వచ్చింది. మాట్లాడేటోడు లేడు, ఫిలాసఫీ లేదు. ఇప్పుడు ఎప్పుడు నేను అంటున్నా, ఈ 5 సంవత్సరాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ బహుజనవాదం గురించి కానీ కొత్తగా వచ్చినటువంటి ఒక కొత్త ప్రపోజల్ చెప్పండి వాళ్ళ దగ్గర నుంచి. నథింగ్. కాబట్టి సోదరులారా, ఈ రాష్ట్రంలో మరలా ఈ గొంతారిన ప్రజల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది అని నాకు అర్థమైంది. మరలా ఈ రాష్ట్రంలో వీళ్ళు చెప్తున్న సిద్ధాంతాలన్నీ తప్పు అని తేలిపోయింది. మరలా ఈ ప్రజల కోసం ఒక గొంతుగా నిలబడాల్సిన అవసరం వచ్చింది అని అనుకున్నది బహుజన సేన. అందుకోసమే మళ్ళా ప్రజలతో రీకనెక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. నువ్వు పార్టీ పెడతావా, కార్యక్రమం చేస్తావా అనేది కాదు ఇక్కడ ముఖ్యం. ఈ ప్రజల పక్షాన నిలబడతావా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండవా లేదా అనేది ఇంపార్టెంట్. అఫ్కోర్స్ నేను చంపుతారు కావచ్చు. చంపుడు ఒకడు అన్నాడట, కృష్ణకు ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తం కారు జమాయించారు, అందుకే మాట్లాడుతలేడు అన్నట. రే, అంబేద్కర్ పేరు చెప్పిన రోజే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నేను శత్రువుని అయితే అని తెలుసు, నన్ను రావణాసురుడు అంటారని తెలుసు, బల్లాల దేవుడు అంటారని తెలుసు, నాకు తెలుసురా నాయన, సంబుతురని కూడా తెలుసు నాకు. ఓ ఆర్ఎస్ఎస్కో బీజేపీకో విశ్వ హిందూ పరిషత్కో భయపడి ఇంట్లో దాక్కునేంత పిరికి వెధవ కానే కాదు డాక్టర్ కదిరే కృష్ణ. మళ్ళీ చెప్తున్నా, ఓడు పచ్చిపులుసు తాగేటోడు నా మీద కేసు పెట్టింది. గొడ్డు కారం తినేటోని నేను, గొడ్డు ప్లస్ కారం 2 తినేటోని నేను. వాడు పచ్చిపులుసు తాగేటోడు నా మీద కేసు పెట్టింది. అయితే ఏమంటారు, కాశీమాన్ నాకు ఫోన్ చేశాడు, ప్రొఫెసర్ కాశీ, అరే అరెస్ట్ అయితే ఏమవుతుందా, అరెస్ట్ కావాలన్నాడు. అన్నా, నేను అరెస్ట్ అయితే ఇక వాడు కోరుకున్నదే నేను తాగేదే కదా, వాడు నన్ను అరెస్ట్ చేయాలనే కోరుకుంటున్నాడు. నేను అయితే ఇంకేముంది, నేను చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ఏ పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యే క్వశ్చనే లేదన్నా. ఆ రోజు జగన్ అన్న నా వెనకాల ఉన్నాడు, అదే ప్రభాకర్ అన్న నా వెనకాల ఉన్నాడు, అదే రఘునాథ్ నా వెనకాల ఉన్నాడు. వారం రోజులు హైకోర్టు ఇతను ముట్టుకోవడానికి వీల్లేదని అరెస్ట్ చేసి దిమాగ్ సే కమ్ కర్నా హై. శబ్బాసు అంటే మొత్తం మనోడు రాళ్ళెత్తేసుకుంటాడు మీద, ఐసానే దిమాగ్ సే కమ్ కర్నా హై. మనం దిమాగ్తో పనిచేయాలి, ఏ రాజ్యంలోనైనా ఏ వ్యవస్థలోనైనా. కాబట్టి మీరు అనుకుంటున్నట్టు ఏ శక్తులకు భయపడి పారిపోయేటటువంటి క్వశ్చనే లేదు. నేను అనుకున్నది ఏంటంటే, కదిరకృష్ణ పని చేసినందుకే, కదిరకృష్ణ సమావేశాలు పెట్టినందుకే, కదిరకృష్ణ అనేక విభజన కార్యక్రమాలు చేసిందనే ఉద్దేశంతో నన్ను బదనాం చేసి మేము అధికారం తెచ్చేటోళ్ళమే కానీ ఆయన లేదు ఉన్నాడు కాబట్టి మేము చేయలేకపోయినాం అంటారు. అందుకోసం ఆగిన అవకాశం వాళ్ళకి ఇచ్చిన చేయండి రా మీరని చెప్పి. సోదరులారు, ఒక చిన్న కథ చెప్తాం మీకు. ఒక నక్క ఉందట. ఆ నక్క పులి దగ్గర పోయి దాని తోక ఇట్లా ఇట్లా అంటుందట. ఇది తీటది కదా నక్క, ఇట్లా ఇట్లా అంటుందట. దాని కోపం వచ్చేయమన్నాడు. పడగా ఇది పరిగెత్తి 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 పోయి ఒక గుంటలో పడి, ఆ గుంటలు పడేసరికల్లా గుంటలో రంగులు వేసేవాళ్ళు రంగులు వేసిపోయారు. అప్పటికే ఆ రోజుల్లో బట్టలకు రంగులు వేస్తారు కదా,
ఈ గుంటలు పడగానే ఆ నక్క ఏమైందంటే మొత్తం కలర్ అయిపోయింది. కలర్ అయిపోయింది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి లాగా కోటి పని ఉండరు అన్నాడు వాడు. తీర బయటికి తీసుకొస్తే కోటి పని అంటే ఏంటంటే మా అయ్య మంచం వాళ్ళుతుంటే నేను కోళ్ళు అయిపోయింది అన్నాడు. ఈయనట్లే చేసి నేను చేస్తా అన్నాడు. నా గర్క అట్లనే ఆ నక్క కూడా ఏం చేసిందట, ఒంటి నిండా మొత్తం కలర్ రాగానే పరిగెట్టి ఈ నక్కలు నాకు అడిగి ఆ నక్కలు అప్పుడే ఎదురు చూస్తున్నాయి. మంచి నక్క కావాలి మాకని, నాయకత్వం ఇచ్చే నక్క. పోగానే ఆ నక్క చూడగానే ఈ నక్కకు మొత్తం రంగుందే మాకు లేదే అంటే దాన్ని ఆసరా చేసుకోవాలంటే ఏమనుకుంటున్నారు మీరు? చూడు రంగు వచ్చింది. మీకంటే నేను పెద్ద నక్కను, మీకంటే నేను తెలివైన నక్కను. అల్లా యేసుక్రీస్తు అంతా నాతోనే ఉన్నారు. అల్లా యేసుక్రీస్తు అని చెప్పుకోవడానికి పిచ్చోళం కాదురా మేము. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతంలో డెమోక్రసీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ తప్ప ఇంకొక వాదానికి తావులేదు. రాజరిక వ్యవస్థకు అసలే తావులేదు. No way. It is only the democracy which was proposed by Dr. బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఫ్రేమ్ చేసిందే ఆ ప్రిన్సిపల్స్ మీద. ఇంకెక్కడ రాజ్యం, ఇంకెక్కడ సైనికులు, ఇంకెక్కడ సైన్యాధ్యక్షుడు, ఇంకెక్కడి కత్తులు? పూరా బంద్ కర్నా హై. డెమోక్రసీ మాట్లాడాలా. డెమోక్రసీ వాల్యూస్ ఈ ప్రజల్లో పెంపొందిస్తేనే రేపు రాబోయే తరాలు మనకు డెమోక్రసీ గురించి మాట్లాడతాయి. లేకపోతే రాజరిక వ్యవస్థ అంటే మీరు అట్టరాని వాళ్ళే, రాజరిక వ్యవస్థ అంటే మీరు మూర్ఖులే, రాజరిక వ్యవస్థ అంటే మీరు ఊరు బయట ఉండవలసిన వాళ్ళే, రాజరిక వ్యవస్థ అంటే మీరు అందరికంటే తక్కువ ఉండవలసిన వాళ్ళే. బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా ఊరుకోలేదు. హమ్ కిసీ సే కమ్ నహీ హై, ज़्यादा नहीं और कम नहीं. I want to see my people as a ruling class. నా ప్రజలను నేను పాలక వర్గాలుగా చూడాలనుకుంటున్నా. పాలక వర్గాలు, పాలక కులం కాదు. I want to see my people as a working class, not a working class, a governing class. ఏం చేస్తున్నాం మనం? అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, యూ కెనాట్ బిల్డ్ అప్ ఏ నేషన్ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద కాస్ట్. ఎక్కడ విన్నారా మీరు అంబేద్కర్ గురించి? ఏమర్థమైంది మీకు? యూ కెనాట్ బిల్డ్ ఏ నేషన్ ఆర్ ఏ మోడల్ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద కాస్ట్. కులం పునాదుల మీద ఒక నీతిని గాని ఒక జాతిని గాని మీరు నిర్మించలేరు. ఒక నీతిని గానే అట్లీస్ట్ నీతిని మోడల్ నిజంగా మాదిగోళ్ళకి ఏమైనా న్యాయం చేయాలంటే కులం నుంచి బయట వాళ్ళని, నిజంగా మాదిగోళ్ళకి న్యాయం చేయాలంటే కులం నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని చూపించాలి వాళ్ళు. పైన కులం తత్వం ఎట్లా ఉంటుంది నీకెందుకుంటుంది? హ్యావ్ టు ఓవర్కమ్. యానిహిలేషన్ ఆఫ్ ద కాస్ట్, అంబేద్కర్ గారి ఫస్ట్ పుస్తకమే యానిహిలేషన్ ఆఫ్ ద కాస్ట్. దానికి కులాంతర వివాహాలు చెప్పాడు ఆయన. కులాంతర వివాహాలు, రాజ్యాధికారం, ఓటు బ్యాంకింగ్, మెజారిటీ వ్యవస్థ ఏమర్థమైన అంబేద్కర్. సరే కట్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఛత్రపతి సాహూజీ మహారాజ్ గురించి చెప్పాలి. ఇంకొకటి, మూకు నాయక్ అనే ఓ పత్రిక నడిచేది ఆ రోజుల్లో. మూకు నాయక్ అనే పత్రిక ఎవరు పెట్టిందో తెలిసిన? డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పెట్టిండు. అది మూతపడ్డది. పత్రిక రావట్లేదని తెలుసుకున్న ఒక రాజు సరాసరి గుర్రం ఎక్కి పత్రిక నడిచే ప్లేస్కి పోయిండు. పోస్తే మూతపడిపోయింది. వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళాడు ఆ రాజు. ఆయనే ఛత్రపతి. అడిగాడు, బాబాసాహెబ్ ఎందుకు మూసేసావు దీన్ని? ఎందుకు మూసేసాం? పైసలు. వెంటనే ఛత్రపతి అన్నాడు, నా రాజ్యంలో నుంచి ఈ పత్రిక నడవడానికి కావాల్సిన డబ్బు నేను ఇప్పుడే కేటాయిస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ వెళ్ళిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికా వెళ్ళిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆస్ట్రేలియా వెళ్ళిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ రెండోసారి అమెరికా వెళ్ళిండు. తెలిసినా మీకు? మనం ఒకళ్ళ పేరే చెప్తాం, షాజీరావు గైక్వాడ్ డబ్బులు ఇచ్చింది అంటాం. తప్పలేదు, ఆయన ఇచ్చింది కరెక్ట్. కానీ
షాజీరావు గైక్వాడ్తో పాటు రెండోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికా పోతుంటే స్కాలర్షిప్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఛత్రపతి సాహుజీ మహారాజ్. బాబాసాహెబ్ అంబేద్కర్ రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మొత్తం దేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ సభలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఆ సభలో మామూలు వాళ్ళు లేరు, అమాయమైనటువంటి ఎకనామిస్టులు ఉన్నారు. నేను పేరు ఇప్పుడు చెప్పండి, టైం లేదు, కానీ ఒక్కొక్కరి గురించి చెప్పి ఒక్కొక్క కథ అవుతుంది. అట్లాంటి పెద్ద పెద్ద లార్డ్స్ సభలో ఉన్నారు. ఆ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడుతుంటే ఒక్కొక్కడు ముక్కుని వేసుకున్నారు. అయిందా? ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక ఆయన ఇంటికి వచ్చినాడు. ఆయనకు వేయలేదు, క్వార్టర్స్ ఇచ్చేది. ఏది ఎవరైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారో వాళ్ళకి బయట క్వార్టర్స్ ఉన్నాయి, రాత్రి అందరూ పోయి పడుకోవడానికి. కూడా అంటాడు అసలు అంబేద్కర్ రాజ్యాంగమే రాయలేదు అంటాడు. ఎంఎన్ రాయ్ రాసింది అంటాడు. ఆయన చెప్పిన ఎంఎన్ రాయ్ అంబేద్కర్ గురించి ఏం మాట్లాడు చదివి చెప్పిన అది ఒక సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడతాం. కానీ ఇప్పుడు తీస్తా తాట అది కట్ చేస్తే ఒక ఆయన వచ్చిన ఇంట్లో భార్య చేయి పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు. ఏది ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయిన వ్యక్తే మళ్ళీ ఇంటికి వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు. భార్య అంటే వస్తే భార్యతో కూడా డ్యాన్స్ చేయించాడు. ఆశ్చర్యపోయినాడు. ఏంటండి మీరు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారని అడిగింది. ఈయన రాజు, ఈయన కూడా ఏమంటారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. అంబేద్కర్ గారు ఉపన్యాసాలు విన్నాడు. వచ్చి డ్యాన్స్ చేస్తుంటే అన్నదట భార్య ఎందుకు వేస్తున్నావు అన్నదట. లేదు, నేను పెట్టిన రూపాయలకి ఇలా ప్రతిఫలం వచ్చింది, నేను పెట్టిన డబ్బులకు ప్రతిఫలం వచ్చింది. నేనే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాను, అప్పుడు నన్నందరూ దూషించారు. కానీ ఈ రోజు అదే డబ్బులు ఇదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో సింహంలా ఖర్చిస్తుంటే నా హృదయం ఉప్పైకిపోయింది. అక్కడ డ్యాన్స్ చేయలేదు కనుక ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాను చెప్పాడట. ఆయన మన తాత ఛత్రపతి సాహుజీ మహారాజ్. కొద్దిసేపు సాహుజీ మహారాజ్ అంబేద్కర్ మాలి ఆయన అనుకుంటే, ఛత్రపతి సాహుజీ మహారాజ్ కొద్దిసేపు ఆయన మాల ఆయన అనుకుంటే సినిమా ఎట్లుంటుందో చూసారా. కాబట్టి సోదరులారా మనం ఆలోచించాలి. మనం చదువుకున్నాం, మనం మేధావులం, మనం ఇవాళ అన్ని వృత్తుల్లోకి వెళ్ళిపోయినాం. మనం పుస్తకాలు చదువుతున్నాం, మనం పాటలు పాడుతున్నాం, మనం ఉపన్యాసాలు ఇస్తున్నాం, మనం సభల్లో పాల్గొంటున్నాం, మనం మేధావులం అనుకుంటున్నాం. అన్నిటికీ మించి మనం కడుపుకు అన్నం తింటున్నాం. కానీ ఈ కుల వ్యవస్థ పోవడానికి ఏం కావాలో ఆలోచిస్తలేము. ఈ కుల దురహంకారాన్ని నాశనం చేయడానికి ఏం చేయాలో మనం చేస్తలేము. ఆ పని చేసిన వాడు ఒకప్పుడు మన తాత ఛత్రపతి సాహుజీ మహారాజ్. కుల నిర్మూలన పోరాట యోధుడు ఆయన, సామాజిక సాంస్కృతిక విప్లవకారుడు ఆయన. పత్రిక నడిపించడానికి డబ్బులు ఇచ్చాడు, ఒక పిల్లవాడు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాడు, హాస్టల్స్ పెట్టాడు, ముస్లిం హాస్టల్స్ పెట్టిన అన్నిటికీ మించి ముస్లిం హాస్టల్స్ పెట్టాడు. పత్రికలు రాసిన చూడండి మీరు కావాలంటే. కాబట్టి ఛత్రపతి సాహుజీ మహారాజు యొక్క చరిత్ర అద్భుతమైంది కనుకనే ఇలా మనం ఎత్తుకున్నాం. అయితే అది కట్ చేసి మళ్ళీ నక్క దగ్గరికి వస్తాం. ఆ నక్క ఏం చేసి పోయి చెప్పింది, నేను మీ అందరికంటే డిఫరెంట్ మీలా కాదు, నాకు ఊల కూడా రాదన్నదట. నక్క అంటే ఊలేస్తుంది కదా సహజంగా, నాకు ఊల కూడా రాదని చెప్పి. ఏ కూర్చోవే బయట కూర్చోను, ఫస్ట్ లాగులో పోయి ఇచ్చటే లేదు. ప్రజలకి సభలు ఇట్లా ఉంటాయి కాబట్టి చాలా మంది భయం ఆ సభకు పోవాలంటే వాయో పో అనుకుంటారు. అట్లనే కావాలి. అట్లా అవి తయారైనోడే ఈ రాజ్యంలో పనిచేయగలుగుతున్న ధైర్యం ఉంది నాకు. వచ్చేటోడు ఉద్యోగులు సోదరులారా, ఆ నక్కని అందరూ నమ్మినాయి. చదువు మంచి సింహాసనం కట్టినాయి, కూర్చోబెట్టినాయి. ఆ అడవిలో ఆకులు పువ్వులను తెంపుకొచ్చి మంచి కిరీటం పెట్టినాయి, గుండె కిరీటాలు పెట్టినాయి, మంచిగా అలంకరించినాయి. ఇక ఆ నక్క కొన్ని రేగు పండ్లు తెచ్చింది, ఈ నక్క కొన్ని రేగు పండ్లు తెచ్చింది, ఇంకో నక్క పోయి కొన్ని రేగు పండ్లు తెచ్చింది. నక్క తినేది రేగు పండ్లే కదా. ఈ నక్క ఏం చేసింది, రబ్బా రబ్బా కొట్టేసింది, అది మర్చిపోయింది. ఇక కొద్దిగా 7-7:30 అవుతుంది, ఊరు వస్తుంది. ఎందుకంటే రేకాయలు తినదు కదా, రేకాయలు తినదు కాబట్టి ఊరు వస్తుంది. చూసి చూసి అన్నది. మిగతా నక్కలు అనుకున్నా ఇది ఉత్త నక్కనేరా, ఇది ఉత్తనే రంగేసుకుంది కానీ ఇది నక్క కాకుండా పోదు, ఇది మన రాజే కాదని తలా ఒక చేసి తొక్కితే దంపాతాలని పోయింది. కాబట్టి అలాంటి చైతన్యంతో ఉండాల్సిన అవసరం ఉంది మనం సోదరులా. అలాంటి చైతన్యాన్ని కులవాదుల పట్ల మనం ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది సోదరులా. అలాంటి చైతన్యమే లేకపోతే మన రాబోయే పిల్లలు కూడా కులంలో ఇరుక్కుపోతారు, కులంతో బాధపడతారు, కులం చెప్పి ఇరిపోబడతారు, ఆఖరికి కులానికి బానిసలై బతుకుతారు. అందుకే నేను చెప్పిన మీతో సహా బానిసను నేనన్నా. ఇంకా నేను కుల విముక్తి కాలేదు, నేను కూడా ఇంకా చాలా టైం పడుతుంది అనిపిస్తుంది నాకే.
అన్ని దాటేసుకొని పోయిన తర్వాత కూడా ఎవడో ఒకటి కూర్చుతాడు లాస్ట్ మళ్ళా నన్ను. ఏదో మన ఉపయోగం నిలబట్టి అన్న నేను కూడా మీ వాడిని అన్నా అన్నాడు. డైరెక్ట్ మా వాడిని ఉందిరా, ఎట్లా మా వాడిని ఎక్కడికెళ్ళా మీద అన్న కాదన్నాడు. మహేంద్ర అన్న లేదన్నా నేను మీ వాడినే. ఇప్పుడు మరి ఏం చెప్పన్నా అన్న ఏమన్నా నేను నీ దగ్గర జూనియర్గా జాయిన్ అవుతా అన్నాడు. అరే నువ్వు నా ఓని అన్నావు కాబట్టి నేను చేర్చుకోవట్రా అదే. ఇవాళ రేపు నుంచి స్టార్ట్ చేశాను నా స్టోరీ అంతా. ఫలానా గజల కృష్ణ ఫలానా కులం, ఫలానా గజల కృష్ణ ఫలానా కులం. ఎంతకాలం కావాలి నేను ఇంకా జీవితంలో ఒక్క రోజు ప్రశాంతంగా బతకలేరా? కులం గిలం అన్ని మర్చిపోయి హ్యాపీగా అది ఎవరన్నా అంటాడు అది అన్నది అన్న ఒకప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఆయన. ఎప్పుడు ఆరాడపడతావు ఏముంటుంది సోదరులారా. కాబట్టి కుల వ్యవస్థ యొక్క మూలాలను ధ్వంసం చేయకుండా ప్రభాకరంగా చెప్పినట్టు ఈ దేశంలో ఈ కులానికి కారణమైన మనువాదాన్ని కూకటి వేలతో సహా పీకేయకుండా మనం సాధించేది ఏమి లేదు. నేను ఇంకో మాట కూడా అంటున్నా ఈ సందర్భంగా. రేపు అధికారం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహేందర్ మహేంద్ర సీఎం చేస్తాను నేను, ఈయన ఆర్డర్స్ పాస్ చేస్తాడు. కింద ఉన్నాడు ఒక్కడు కూడా ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడు. ఏం చేస్తాడు ఈయన? కానీ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసినట్టు ఒకటి పెట్టుకుందామంటే మనకి ఆలోచన ఉండదు. ఎందుకంటే మనకి దశకమే. ఊళ్ళలో పోయి చూస్తే 10th ఎవరు పాస్ కావట్లే. ఇప్పుడు పోయి చూడండి మీరు, 10th పాస్ కావట్లే వాళ్ళ మాది వాళ్ళు. గంజాయికి తాగుడుకు పీర్లకు అలవాటు పడ్డారు. అగ్రకులాల మోచేతుల దగ్గర ఉంటున్నారు. బానిసలు తయారు చేస్తున్నారు మన వాళ్ళు. మీరు చూడండి బహుజన సేనలో పనిచేసిన ఎవడన్నా ఒక్కడు పోయినా ఇప్పుడు 5 సంవత్సరాలైంది కార్యక్రమాలు లేక. ఏ ఒక్క బహుజన సేన యాక్టివిస్ట్ కూడా ఇంకొక పార్టీ దగ్గరికి పోలే, ఇంకో సంఘం దగ్గరికి పోలే, ఇంకొక వ్యవస్థ దగ్గరికి పోలే. సోదరులారా ట్రైన్ అయితే అట్లా ఉంటుంది. మనం ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది మన ప్రజల్ని. అందుకోసమే బహుజన సేన మరలా ఒక్కసారి పునరంకితం అవుతుంది సమాజం కోసం. సోదరులారా దీనికి ప్రత్యామ్నాయంగా ఈ సమాజంలో ఉన్న కుల వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయమైన సంస్కృతి తయారు చేయాల్సిన అవసరం ఉంది. భాష తయారు చేయాల్సిన అవసరం ఉంది. భాష కూడా చాలా మంది నాతో మాట్లాడుతుంటారు బ్రహ్మాండం ఉంది అంటారు. బ్రహ్మాండం అంటే బ్రహ్మ యొక్క అండం, అన్నం అంటే గుడ్డు, బ్రహ్మ యొక్క గుడ్డు. బ్రహ్మే లేదంటే గుడ్డు ఎక్కడికి వెళ్ళొచ్చే? ఎంతమంది అంటారు? 99% బ్రహ్మాండం అంటారు. బ్రహ్మాండం కదా అద్భుతం, అధిభూతము. అసలు భాషనే మార్చాలి. మొత్తం దుర్మార్గమే భాషల. వాడికి అర్థం కాకుండా చేసిందని నేను చెప్తున్నావు. నువ్వు ఒక పద్యాలు చదువుతావు, శ్లోకాలు చదువుతావు. మరి ఎవరు చదవాలి? వాళ్ళకి సమ్మం ఉంటుంది, మన దగ్గర కోపం వస్తుంది. కాబట్టి సోదరులారా వాటి మూలాలను వెతికి పట్టుకున్నాడు అంబేద్కర్. మీరు అంబేద్కర్ వారసులను చెప్పుకోవడానికి అర్హత ఉందని అడుగుతున్నా. ఎందుకో తెలుసా? అంబేద్కర్ గారు రాసిన 18 వాల్యూమ్స్లో 18 వాల్యూమ్స్ మీరు చదవండి. ఆయన మొత్తం మనవాళ్ళకు గురుకటి వేలతో సహా పీల్చి పిప్పి చేసి తీసి నెలకొట్టేసి ఎక్కడ ఒప్పుకోలేదు. అసలు సింగిల్ పాయింట్ కూడా ఒప్పుకోలేదు. దట్ ఈస్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్. కాబట్టి సోదరులారా బాబాసాహెబ్ అంబేద్కర్తో కలిసి పనిచేసిన ఛత్రపతి సాహూజీ మహారాజుని వల్ల మనం ఏం చేస్తున్నాం? తిరిగి ఇవాళ సమాజంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాం. 1902వ సంవత్సరంలో జూలై 26వ తారీఖున ఆయన ఒక ఆర్డర్స్ పాస్ చేసిండు. ఏం ఆర్డర్స్ పాస్ చేసిండు? నా రాజ్యంలో విద్యోగ రాజకీయ పదవులలో బీసీలకు అంటే వెనుకబడిన వర్గాలకు, ఎస్సీలలో ఆయన అసలు భాష లేదనుకోప్పటికీ, వెనుకబడిన వర్గాలకు, అణగారిన వర్గాలకు 50% రిజర్వేషన్లు ఇస్తున్నా అని ప్రకటించారు. సో ది ఆరిజినేషన్ ఆఫ్ ది రిజర్వేషన్ పాలసీ has been initiated by our forefather ఛత్రపతి సాహూజీ మహారాజ్. ఆయన మాటే అనకపోతే మనకు అసలు రిజర్వేషన్ అనే అవగాహనే లేదు. రిజర్వేషన్ లేదు. చాలా మంది ఏమంటారంటే, మనోళ్ళు కూడా మన అధ్యక్షుడు మాట్లాడితే ఏమన్నాడంటే బీసీలకి తెలియదు, బీసీలకి తెలియదు. ఎందుకు తెలియదు? అన్ని తెలుసు. కాకపోతే ఆ మెదడు మీద మనం పనిచేయాలా? బీసీ కూడా అవును నువ్వు చెప్తుంది నిజమే ఒప్పుకోవాలా? బీసీలు కూడా మేము 20% రిజర్వేషన్లను అనుభవిస్తున్నామనే వాస్తవాన్ని వాళ్ళకి రియలైజేషన్ చేయాలా? కాబట్టి చాలా పని ఉన్నది, చాలా సమాజంలోకి వెళ్ళేది ఉన్నది.
అప్పుడే నీ కులం పోతుంది. నీ కులం పోవడం అనేది నీ మీద ఆధారపడలేదు. నీ కులం పోవడం అనేది అవతల మీద ఆధారపడింది, ఇంకో కులం మీద ఆధారపడింది, ఇంకో వ్యవస్థ మీద ఆధారపడింది, ఇంకో గ్రూప్ మీద ఆధారపడింది. అంటే ఈ వ్యవస్థలన్నింటినీ సమన్వయం చేయగలిగేటటువంటి ఒక సాఫ్ట్ కార్నర్తో కూడిన బహుజనవాదమే దీనికి మందు. బహుజనవాదం మాత్రమే దీనికి మందు. కాబట్టి బహుజనవాదాన్ని మనం చాలా ప్రణాళికబద్ధంగా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తులు ఈరోజు వాళ్ళ యొక్క భావజాలాన్ని, వాళ్ళ యొక్క ఫ్యూడలిస్టిక్ విధానాలని ఎంత స్మార్ట్గా ఎక్కిస్తారంటే చెప్పదా. ఒక అడ్వకేట్ ఉండు మా దగ్గర, ఆయన వచ్చి నా పక్కన కూర్చొని చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా, ఒకప్పుడు టీచర్లు అంటే మొత్తం ఫలానా క్యాస్ట్ ఉండే సౌండ్ ఎడ్యుకేషన్ ఉండేది, కానీ ఈ మధ్యకాలంలో బీసీఎస్సీలు ఎక్కువైపోయారు, ఎడ్యుకేషన్ మొత్తం పడిపోయింది అంటూ నాకే ఫస్ట్ కోర్టులో కూర్చోబెట్టి, అది కూడా కాన్స్టిట్యూషనల్ కోర్టులో కూర్చోబెట్టి నాకు చెప్తుండు. నిజమే అన్నా నిజమే అన్నా. ఎట్లా అన్నాడు, మీరు చెప్పినప్పుడేమో ఏం చెప్తుండ్రి, తదేవ బలం తారా బలం చంద్ర బలం తారా ఇట్లా చెప్తుండ్రి. మేము ఇప్పుడు చెప్తలేము. మేమేం చెప్తున్నాం, ఏం కావాలి, మనిషికి జ్ఞానం కావాలి, ఏం కావాలి, మనిషికి బుద్ధి కావాలి, ఏం కావాలి, మనిషికి తిండి కావాలి, ఏం కావాలి, మనిషికి సైన్స్ కావాలి, ఏం కావాలి, మనిషికి నిజం కావాలి, ఏం కావాలి, మనిషికి పరిశోధన కావాలి, ఏం కావాలి, మనిషిలాగా బతకాలి. కాబట్టి కింద పడిపోతే ఏం చేస్తుంది. కాబట్టి మేము చెప్పేది రియల్ ఎడ్యుకేషన్, మీరు చెప్పింది బూటకం డ్రామా. కాబట్టి సోదరులారా, ఈరోజు బహుజన సేన మళ్ళీ మీ ముందుకు వస్తుంది. 4 సంవత్సరాలుగా మీరు నా మాటను గౌరవించి మన్నించి ఏ కార్యక్రమాలు తీసుకోకుండా, ఇంకా ఏ ఒక తప్పుడు విధానాల్లోకి వెళ్లకుండా మీరు బహుజన సేనను ఆదరించినందుకు మీ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి మన తర్వాత కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి, కాన్సిక్వెన్షియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాన్ని మీ ముందుకు మళ్ళీ నేను తీసుకొస్తాను. ఈసారి సరూర్ నగర్ గ్రౌండ్లో 5,000 మందితో మనం మీటింగ్ పెట్టబోతున్నాం. మళ్ళీ చెప్తున్న కులం పునాదుల మీద కాదు, మీరు వచ్చినా ఏం లేదు, రాకున్నా ఏం లేదు, చంపినా ఏం లేదు, రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను వచ్చేంత వరకు కులం పునాదుల మీద పని చేయను. అదే అంబేద్కర్, పూలే, సాహు 3 మాటలు చెప్పి ముగిస్తా. ముగ్గురేంది పెట్టామనొచ్చు. మొట్టమొదటిది పూలే అంటే సాంస్కృతిక ఉద్యమం, పూలే అంటే చదువు, పూలే అంటే విప్లవం, సామాజిక విప్లవం. అందుకే సామాజిక విప్లవం చేసిన వాళ్ళందరినీ పూలే కిందికి తెచ్చాం. పూలేనే మన తాత అంబేద్కర్ గారు అన్నారు, నువ్వు మార్క్స్ను మోసినా మోయకపోయినా ఏం చేయాలి, పూలేను నీ భుజస్కంధాల పైన మోయాలి అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, నాకు 3 గురువులు ఉన్నారు, ఒక ఆయన బుద్ధుడు, 2 కబీర్, 3 పూలే. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కు గురువు లాంటి ఎవరు, మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సింబల్ తీసుకున్నాం మనం. పూలే అంటే పూలే వ్యక్తి కాదు, ఇక్కడైతే సింబల్ ఆఫ్ కల్చర్, సింబల్ ఆఫ్ సోషల్ ప్రోగ్రెస్, సింబల్ ఆఫ్ ఎడ్యుకేషన్, సింబల్ ఆఫ్ సోషల్ రెవల్యూషన్. నెంబర్ 2 సాహు అంటే ఇప్పుడే చెప్పిన రిజర్వేషన్ల యొక్క ప్రాతిపదిక. సాహు అనే ఒక వ్యక్తి కాదు, రిజర్వేషన్ల పుట్టుక అక్కడనే మొదలైంది. రిజర్వేషన్లు అక్కడ పుట్టుక మొదలైంది కాబట్టి ఈరోజు ఏమైతుంది, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏమైతున్నాయి, కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలు పుట్టి ఈ దేశంలో మాకు తిరుగులేదనే పార్టీలకు పుచ్చందలు పట్టిస్తున్నాయి. చూసారా, ఛత్రపతి సాహు జగన్కి ఆ రోజు రిజర్వేషన్ ఇవ్వకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి కనీసం ఈ బట్టలు వేసుకునే అర్హత లేదు. నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ నల్లగొండలో రిజర్వేషన్ సీట్లు కూడా మాయేరా అంటే అక్కడ ఒక సింహం పిల్లికొని అనుకున్నారు వాళ్ళు. ఆయన సింహం లాగలేసి ఏంద్రా నీ పెత్తనం చెప్పురా అంటున్నాడు మందుల సాని. ఎక్కడి నుంచి వచ్చిందే, ఛత్రపతి సాహు మహారాజు పెట్టిన రిజర్వేషన్ల ప్రాతిపదిక నుంచి వస్తుంది. ఈ సభావేదిక నుంచి మనం దాన్ని ఖండిద్దాం. మీ దొరల పటేళ్ల పెత్తనం మా రిజర్వేషన్ సీట్ల మీద వద్దు, మీ సంచారం కాదు. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య బిడ్డల్ని పోగొట్టుకొని, ప్రాణాలు పోగొట్టుకొని, రక్తం చిందిస్తే వచ్చినటువంటి రిజర్వేషన్ సీట్లు అవి మా ప్రజల కోసమే మేము పని చేస్తాం. కాంగ్రెస్ మీరు అనుకుంటున్నట్టు మోటు మనిషి కాదు, నేను అట్లే అనుకున్నా. నిన్న ఆయన స్పీచ్ నాక నాకు ఏమైంది ఎక్కినా మొత్తం అదైపోయినా నేను గుమ్మట్లు వచ్చేసి, అరే ఇదే మనుషులు సింపుల్గా అంటుంది, ఏంది రాని పెట్టన మీరు అంటుంది. ఆహా ఎంత బ్యూటిఫుల్ మాట.
ఏందిరా నీ పెత్తనం? ఐలమ్మ పెద్ద పోరాట యోధులు కాదని చాలా మంది విమర్శ ఉంది. ఐలమ్మ నిజంగానే పెద్ద పోరాట యోధురాలు కాదు, కానీ ఒకటే మాట, ఏందిరా ఆదోరాని సంగతి అని. చాలు 1947లో దొరకుట్ట మీద కాలు పెట్టి ఏందిరా నీ కథ అన్నదంటే అది ప్రపంచ చరిత్రను మార్చేటటువంటి విప్లవం. అందుకే సాగలైన మాకు సింబల్ అయింది. అట్లే మందుల సామెలు ఎందుకు చెప్తున్నంటే, నిన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు నల్లగొండ అంటే మా అయ్యే సొత్తు అనుకుంటు రాళ్ళు. ఒక్కడే చెప్పబోతు, నీ అయ్యే సొత్తు కాదురా, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆస్తి అని చెప్పిండు. నిన్న నాది కూడా కాదంటున్నాయన, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆస్తి. నువ్వు ఏ పార్టీలోనే పని చేయగాక ఆ చైతన్యం ఉండాలి, ఆ స్పృహ ఉండాలి. అది అంబేద్కర్ కూలి ఇచ్చినటువంటి స్పృహ, అది అన్ని కులాల్లో ఉండాలి. కాబట్టి సోదరులారా, ఛత్రపతి సాహూజీ మహారాజు గారి యొక్క స్పిరిట్ను మనం పునికి పుచ్చుకొని ఏం చేసినాం, రెండవ సింబల్గా సాహూజీని పెట్టాం. సాహూజీ అంటే మనం ఏమనాలి వెంటనే రిజర్వేషన్లు. నెక్స్ట్ చివరిగా పూలే సాహు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దేనికి సింబల్? ఏం చేసింది తెలుసా? తెలివిగా బ్రాహ్మణులు ఐక్యరాజ్య సమితితో ఒక మాట చెప్పించారు. ఏమని? అంబేద్కర్ ఈజ్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్. అది మనం చెప్పించింది, అది వాళ్ళ చెప్పానని నేను ఒప్పుకోను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ నాట్ ఓన్లీ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ పొలిటికల్ పవర్. ఇది డైలాగ్. అట్లా అంటే ఎక్కడొక్క దగ్గర ట్రాక్ చేస్తారు, చేసిగా మనల్ని క్లోజ్ చేస్తారు. అంబేద్కర్ అంటే పాలన, అంబేద్కర్ అంటే రాజ్యం, అంబేద్కర్ అంటే రూలింగ్, అంబేద్కర్ అంటే ప్రజాస్వామ్యం, అంబేద్కర్ అంటే రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఎవడో చెప్తున్నారు గణతంత్రం అంటే ఘనం లెక్క పెట్టడం అని. అది కాదు నాయన, రిపబ్లిక్ ప్రజలలో నుంచే మన పాలకుడు రావడం. అది గొప్పది, బుద్ధి నుంచి ప్రారంభమైంది. అది ఇప్పుడు చెప్పండి స్టోరీ. టైం అయిపోయింది, మా వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి మనం టైంకే ముగిస్తాం. కాబట్టి 3 సింబల్స్: పూలే సాంస్కృతిక ఉద్యమం, సామాజిక ఉద్యమం; సాహు రిజర్వేషన్ల ఉద్యమం; బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం. ఐ వాంట్ టు సీ మై పీపుల్ యాజ్ రూలింగ్ క్లాస్. అర్ధరాత్రి రోజు డోర్కి వచ్చి చెప్పాలా? బైబిల్ చెప్తలేరా మీరు? చెప్తారా చెప్పరా? మత్తయి సువార్త 5వ అధ్యాయం తప్పును తీసుకున్నాడు. సాత్వికులు ధన్యులు వారు భూమిని సంతరించుకున్నారు, దుఃఖించువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. నేను అన్న ఒక పాస్టర్ని 5000 సంవత్సరాలు ఆయన ఎంతకాలం ఓపిక పట్టాలైతే ఉండేది భూమి లేదు. ఓదార్చవాడు ధన్యుడు. భూమి ఎక్కడ స్వతంత్రించుకున్నాం? భూమిని తిరగబడితే భూమి వచ్చింది, సాయుధ పోరాటం జరిగితే భూమి వచ్చింది. నల్లగొండ జిల్లా మొదలుకొని ఆదిలాబాద్ జిల్లా వరకు పోరాటాలు చేస్తే 10,000 ఎకరాలు, లక్షల ఎకరాల భూమిని పంచుకున్నాం. తిరుగుబడితే భూమి వస్తుంది. బైబిల్ చెప్తుంది ఏమంటది? సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకుందరు. ఏడా లేదు. మార్టిన్ లూథర్ కింగ్ అంటాడు, ఐ హావ్ ఎ డ్రీమ్, ఐ హావ్ ఎ డ్రీమ్, ద డే విల్ కమ్, బ్లాక్ అండ్ వైట్ విల్ సిట్ టుగెదర్, విల్ స్పీక్ టుగెదర్, విల్ ఈట్ టుగెదర్. వన్ డే ద బ్లాక్ విల్ రూల్ దిస్ వైట్ హౌస్. నేను అంటున్నా యాజ్ ఎ డాక్టర్ కదిరి కృష్ణగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, ఐ హావ్ ఎ డ్రీమ్. One day will come, the caste system will be destroyed from the roots. One day will come, this India will be ruled by a Shudra. I will tell you that I have a dream that this Telangana state will be ruled by a scheduled caste. Yes, మనం కలలు ఉన్నాం. కలలు కంటే సరిపోదు. ఈ సమాజంలోకి వెళ్ళి పనిచేద్దాం. మాలా మాజలు పక్కన పెట్టేద్దాం. మాలా మాజలు ఒకటే అని ప్రకటిద్దాం. మేము అంబేద్కర్ వారసులమని ప్రకటిద్దాం. మేము పూలే వారసులమని ప్రకటిద్దాం. మేము ఛత్రపతి సాహూజీ వారసులమని ప్రకటిద్దాం. మాలా మాజలను కలుపుకొని బీసీలోకి వెళ్ళిపోతాం. మున్నూరు కాపులు మా అన్నలని చెప్తాం, సాగరోళ్ళు మా తమ్ముళ్ళని చెప్తాం, కుమ్మరోళ్ళు మా అన్నలని చెప్తాం. ఇంకా మాట్లాడితే గొల్లా కుర్మ యాదవ్ అందరినీ కలిపేసి అరే మీరు నష్టపోతున్నారు, మేము నష్టపోతున్నాం, నష్టపోయిన వాళ్ళంతా ఒకటి కావాలని పిడికిలెత్తుదాం, ఐక్యం అవుతాం, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిద్దామని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నడిపించిన ప్రతి ఒక్క అన్నకు, తమ్ముడికి, అక్కకు, చెల్లెలకి, ఇక్కడున్న ప్రతి అన్నకు, నన్ను ప్రేమించి అభిమానించి వచ్చిన మా ప్రభాకర్ అన్నకి, అట్లాగే మా జగన్ అన్నకి, వాళ్ళు ఎంతో బిజీగా ఉంటారు. ఒక్కరోజు వాళ్ళు ఆఫీసు పోకపోతే చాలా కేసులు వెనకబడిపోతే అట్లాంటి బిజీలో ఉండి కూడా ఇక్కడికి వచ్చి 400 మందిలో కూడా వాళ్ళు మనకు అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇక ముందు కూడా మీరు నాతో పాటు ఉండాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ, అట్లాగే మహేంద్ర గారికి, చంద్రశేఖర్కు, యాదవ్ సార్కు, ఇమానుయల్ గారికి, శంకర్లాల్కు, శంకర్లాల్ అంటే మన వైస్ ప్రెసిడెంట్ అనుకో, తులసి మేడం అనుగుణ మన అధ్యక్షురాలే, కర్ణాని నేత గారికి, కుమార్ సార్ గారికి, అట్లాగే మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరు వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.